5 ఇయర్స్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. 5.8 ప్రస్తారాలు సంయోగాలు లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. సో 17th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలి. చూడండి, 3 భారతీయులు, 3 చైనీసు, 3 కెనడా దేశస్థులు, 2 అమెరికా దేశస్థులు ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు. ఒకే దానికి చెందిన వారంతా ఒకే చోట కలిసి ఉండేలా వారిని ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చోబెట్టగల విధానాల సంఖ్య ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి మనకి వృత్తాకార విధానంలో కూర్చోబెట్టే ప్రస్తారాల సంఖ్య వచ్చేసి ఫార్ములా ఉందండి వెనకకి ఈ కాన్సెప్ట్స్లో n-1 హోల్ ఫ్యాక్టోరియల్ అని. దాని ప్రకారం ఇక్కడ మొత్తం 4 గ్రూపులు కదా, ఇక్కడ భారతీయులు ఒక గ్రూపు, చైనీస్ ఒక గ్రూపు, కెనడా ఒక గ్రూపు, అమెరికా, మొత్తం 4 గ్రూపులు కాబట్టి 4-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఒక్కొక్కరికి సపరేట్గా 3 భారతీయులు 3 విధాలకు కూర్చుంటారు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, అట్లా 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ తర్వాత 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 అమెరికా వాళ్ళు 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 2 ఈక్వల్ టు 2590 వస్తుందండి దీనికి ఆన్సరు. నెక్స్ట్ 1 ఇండిపెండెన్స్ పదంలోని అక్షరాలన్నింటితో రాయగల పదాల సంఖ్య అన్నారు. దీనికోసం చూడండి, ఇప్పుడు డి అనేది రిపీట్ అవుతుంది 2 టైమ్స్, ఈ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, ఎన్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి మొత్తం ఇక్కడ లెటర్స్ 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అండి, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, 2ని 3 టైమ్స్, 3ని 2 టైమ్స్, 4ని 2 టైమ్స్ ఇచ్చి అంకెలు ఏర్పరచగల 7 అంకెల సంఖ్య అన్నారు. సంఖ్యల సంఖ్య, వీటితో 7 అంకెల సంఖ్యలు ఏర్పరిస్తే అవి మొత్తం ఎన్ని ఏర్పరచవచ్చు అని అడుగుతున్నారు. దీనికోసం షార్ట్ కట్ వచ్చి మనకి ఇక్కడ మొత్తం నెంబర్స్ 7 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని గ్రూప్స్ వైజ్గా అనమాట. ఇక్కడ 2 అనేది 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, 3 అనేది 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 4 అనేది 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా పైన దానిలాగా చేసుకోవాలి. ఈ గ్రూప్స్ వైజ్గా చేసుకొని జాగ్రత్తగా ఇదే మోడల్ ఇక్కడ అంకెలు ఇచ్చారు. సో ఈ విధంగా ఆన్సర్ వచ్చేసి 210 వస్తుందండి ఈ విధంగా చేసుకుంటే. నెక్స్ట్ కాంబినేషను అనే పదంలోని అక్షరాలన్నిటితో రాయగల పదాల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ కూడా మనకి ఓ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఐ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, తర్వాత ఎన్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. మొత్తం లెటర్స్ మొత్తం 11 ఉంటాయి మనకి. అప్పుడు 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్, 3 2నే కాబట్టి. నెక్స్ట్ ఎన్పిఆర్ ఈక్వల్ టు 5040, ఎన్సిఆర్ ఈక్వల్ టు 210. అయితే ఎన్ కామా ఆర్ ఎంత అన్నారు. సో మనకి మామూలుగా ఎన్పిఆర్కి ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 5040. ఎన్సిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 210. ఈ రెండింటిని టాలీ చేసుకుంటే మనకి ఆర్ ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చి 24 వస్తుందండి. ఇక 24 అంటే సపోజ్ ఇప్పుడు త్రో ఆప్షన్ నుంచి 4 తీసుకున్నాం అనుకోండి, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వస్తుందా లేదా చూసుకోవాలి. 4 ఇంటూ 3 ఇంటూ 2 24 టాలీ అయింది. 8 5 8 ఇవన్నీ టాలీ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 10,4 అవుతుందండి. షార్ట్ కట్లోనే వెళ్ళిపోదాము, ఎందుకంటే బిట్కి ఎక్కువ టైం తీసుకోకూడదండి డిఎస్సిలో. కాబట్టి సాధ్యమైనంత వరకు షార్ట్ కట్ రూట్స్నే వేసి ఫాలో అవ్వాలి మనకి, అప్పుడు టైం సేవ్ చేసుకోగలుగుతాము మిగతా బిట్లు కంప్లీట్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ చూడండి 22nd కొన్ని బిట్స్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ బిట్కి మనకు టైం కావాలి కాబట్టి ఈజీ బిట్స్ సాధ్యమైనంత వరకు వితిన్ సెకండ్స్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సరే, 17C 2T + 1 ఈక్వల్ టు 17C 3T - 5 అండి. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చినప్పుడు పైన 17 ఈక్వల్గా ఉన్నప్పుడు కింద కూడా ఈక్వల్ చేయొచ్చు షార్ట్ కట్ ప్రకారం. 2T + 1 ఈక్వల్ 3T - 5, దీని నుంచి T ఈక్వల్ టు 6 వస్తుంది. సో 6T అంటే -6/2 అంటే -3. ఎక్స్ అక్షం నుండి ఉండే దూరం అన్నారు. ఇక్కడ ఎక్స్ అక్షం నుండి అంటే వై వాల్యూ తీసుకుంటాము. వై వాల్యూ -3 ఉన్నా +3 ఉన్నా 3 యూనిట్ల దూరంలో ఉంటుంది. అదే వై అక్షం నుండి అంటే ఎక్స్ వాల్యూ తీసుకుంటాం 6 యూనిట్ల దూరంలో అని. అలా గుర్తుపెట్టుకోవాలండి, ఇది నిరూపకరేఖ గణిత 10th క్లాస్లో వచ్చింది. నెక్స్ట్ 9C3 + 9C5 ఈక్వల్ టు 10CR అయితే ఆర్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఎన్సిఆర్ ఈక్వల్ టు NC n-r అనే ఫార్ములా ప్రకారం 9C3 ఈక్వల్ టు 9C 9 - 3.
అప్పుడు ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈక్వల్ 10+1 సిఆర్ అని ఇంకొక ఫార్ములా ఉందండి. దాని ప్రకారం చేసుకుంటే ఎన్సీఆర్ అంటే 9C6 వేసామనుకోండి. ఇక్కడ 9C6, ఇక్కడ 9C3 ప్లేస్లో 9C6 వేసాం ప్లస్ 9C5 ఈజ్ ఈక్వల్ టు, చూడండి పైన ఫార్ములా దీనికి టాలీ అయింది కాబట్టి 10C6 వస్తుందండి. ఆన్సర్ వచ్చేసి 6, ఆర్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి ఈ ఫార్ములా మీద కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక NC25 ఈక్వల్ 10C23 అయితే 50CN ఎంత అన్నారు. ధన విభాజకాల సంఖ్య మీద కూడా ఒక బ్లాంక్ వచ్చింది మనకి ఇక్కడ, దాని ప్రకారం చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 50CN వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ డైరెక్ట్గా మనం కనుక్కోవాలంటే ప్రాసెస్ ఉంది, అది చేయకుండా 25 + 23 యాడ్ చేయండి, అప్పుడు 48 వస్తుంది. అంటే 50C48 వాల్యూ కనుక్కోవాలి. 50C48 వాల్యూ వచ్చేసి మనకి NCR వాల్యూ ఫార్ములా ప్రకారం n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, ఎందుకంటే C ఉంది కాబట్టి దాని ప్రకారం చేస్తే 5² × 7² వచ్చింది. మనకి ధన విభాజకాల సంఖ్య వచ్చి పవర్కి 1 యాడ్ చేసి ఇంటూ చేయాలి, అప్పుడు 3 × 3 = 9 వస్తుందండి. నెక్స్ట్ ఇది కొంచెం ప్రాసెస్ జాగ్రత్తగా చూసుకోవాలండి. n - 3 CR ప్లస్ ఇక్కడ 3 × n - 3 CR - 1 3x, సపోజ్ 3x అనుకోండి, x + 2xగా రాసుకోవాలి. దీన్ని కూడా ఇది మొత్తం x అనుకున్నాం అనుకోండి, x + 2xగా రాసుకోవాలి. అలా రాసుకున్నారు ఇక్కడ చూడండి, 2x + x 2x + x అలా రాసుకున్న తర్వాత రెండుకి కలిపి ఈ n+1 CR అని మనకి ఫార్ములా ఉంది చూడండి, NCR + NCR - 1 n+1 CR అనే ఫార్ములా ప్రకారం చేసుకోవాలి. జాగ్రత్తగా రెండు తీసుకొని ఈ రెండింటిని తీసుకుంటే ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ 2 కామన్ తీసేస్తే ఆ రెండింటికి అప్లై చేసుకుంటే ఫార్ములా ఇది వస్తుంది, ప్లస్ ఇది వేసుకుంటాము. ఈ రెండింటికి అప్లై చేస్తే ఫార్ములా ఇది వస్తుందండి. నెక్స్ట్ n - 2 CR ప్లస్ ఇక్కడ దీన్ని రెండుగా ఎక్స్పాండ్ చేసుకుంటాం. 2xని x + x ఎలా రాసుకుంటాం అట్లా రాసుకొని తర్వాత ఈ రెండింటికి ఫార్ములా, ఈ రెండింటికి కూడా ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి n - 1 CR ప్లస్ n - 1 CR - 1 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే NCR వస్తుందండి. సో జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ NCR అంటే n ప్లేస్లో L ఉంది, R అంటే K+1, మనకు కావాల్సిన K కాబట్టి K కరెక్ట్గా చేసుకుంటే R - 1 అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ n, R - 1 అవుతుంది. సో ఈ విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ బిట్స్ కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.